అవలంబించవద్దు ప్రభుత్వం. ఘర్షణ ధోరణి నాకు బ్రేకింగ్ న్యూస్ అంటుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏ నిమిషంలో అయినా, మరి కాసేపట్లో ఏ నిమిషమైనా మంత్రులు మీడియా బ్రీఫింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్, కంటిన్యూ శరత్ గారు. ఓకే ఓకే అయితే విషయం ఏంటంటే, ఘర్షణ ధోరణి కాకుండా ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ని, ఒక 55%, 60% మంది ఉన్నారు బీసీలు అని అన్నప్పుడు, అంత లార్జ్ చంక్ ఆఫ్ సొసైటీకి సంబంధించిన అంశంలో ఏకాభిప్రాయం సాధిస్తే తప్పేముంది? ఎందుకు ఘర్షణ ధోరణి? అంటే ఈ అమలు చేస్తున్న గుర్తింపు, గౌరవము, దాని క్రెడిట్ మాకే దక్కాలన్న కృషి ఎందుకు? ఇది వన్ అప్మాన్షిప్ ఎందుకు అని నేను అంటున్నాను. ముఖ్యమంత్రి ఎందుకు కొంత విశాల దృక్పథం, అంటే ఏం చేస్తుంటే బాగుండేది? మీరు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆర్డినెన్స్ కాకుండా ఎట్లా పోతే బాగుండేది? జీవో ఇస్తే సరిపోయింది. ఇంకా దీనికి జీవోను ఛాలెంజ్ చేసే పరిస్థితే లేదు. జీవో ఇవ్వక ముందు ఒక్కసారి ఈ మంత్రివర్గంలో కనుక ఎవరైనా అనుభవదారులు లేకపోతే ఆలోచన సరళి ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం సలహా ఇచ్చేది ఉండే, అయ్యా మనం మొదట ఒకసారి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలతో కలిసి అఖిలపక్ష మీటింగ్ పెడదాం, అక్కడ ఒక ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాత జీవో ఇష్యూ చేద్దాం అని అనుకుని ఉంటే అసలు దాన్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసే వ్యక్తి కనబడకపోతుండే మనకు. అట్లా ఏది చెయ్యకుండా ఎంతసేపు ఇప్పుడు ప్రతి క్షణంలో ప్రతి అంశం మీద ప్రతిపక్షాల మీద దూకాలే, జంప్ చేయాలి, వాళ్ళని రక్కాలే, గిల్లాలే. ఇదేందండి ఈ ఆలోచన సరళి ముఖ్యమంత్రి స్థాయికి సరిపడట్లేదు. ఇప్పుడు మనం ఎంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రులను చూస్తున్నాం. డాక్టర్ చెన్నారెడ్డి నుంచి మొదలెడితే తెలంగాణలో 1978 నుంచి ఇంతవరకు నేను దాదాపు చాలా మంది చీఫ్ మినిస్టర్లను చూసినాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అంటే దినసరిగా నిత్య నూతనంగా ఎప్పుడు ఒక కొత్త అంశాలను ఏరి కోరి తెచ్చి పెట్టి అసలు ఘర్షణనే ఘర్షణ. అంటే ఒక లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో తీసుకునే ఏ నిర్ణయంలో కూడా ఇవాళ అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం చేయలేని పరిస్థితి ఏర్పరిచారు. ఇది చాలా బాధాకరం. ఒకసారి రాజారాం యాదవ్ అట్లా కాదు కదా.